పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ కౌంటర్ ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పీఓకే పాక్లోని ఉగ్ర శిబిరాలపై దాడులు చేసింది భారత ఆర్మీ. యుద్ధ విమానాలు ఒక్కసారిగా ఉగ్ర శిబిరాలపై విరుచుకుపడ్డాయి. పూర్తి ఖచ్చితత్వంతో వెరీ ప్రెసిషన్తో ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేసింది భారత సైన్యం. కోట్లీ, బల్వాపూర్ అలాగే ముజాఫరాబాద్ పై క్షిపణి నిప్పులు కురిపించారు భారత సైనికులు. మొత్తం 9 ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేశారు. భారత్ దాడుల్లో 80 మంది దాకా ఉగ్రవాదులు చనిపోయి ఉంటారని వార్తలు వస్తున్నాయి. రైట్, లెట్స్ స్టార్ట్ వన్స్ అగైన్. పీసీఆర్ ఒకసారి ఫస్ట్ ఇచ్చి చూపించండి. ఉదయం 2:30 మొదలైన మెరుపు దాడులు ఎక్కడెక్కడ మన మిజైల్స్, డ్రోన్స్ సాయంతో వెళ్ళాయి అనేది ఒకసారి చూద్దాం. నెంబర్ 1, ఫస్ట్ అటాక్ ఆన్ ముజఫరాబాద్, సెకండ్ అటాక్ ఆన్ కోట్లీ. సో ఇక్కడే ముఖ్యంగా జైషే మహమ్మద్, లష్కర్-ఏ తైబా స్థావరాలు ఎక్కడెక్కడ అయితే ఉంటాయో ఖచ్చితత్వంతో ప్రిసైజ్గా మనం చేసిన దాడుల తాలూకు ప్లేసెస్ మనం చూసే ప్రయత్నం చేస్తున్నాం. 5వ అటాక్ సియాల్కోట్, అలాగే 6th అటాక్ ఆన్ చాకామ్రా, అలాగే మురిడ్కే అనేది ఒక ప్రదేశంలో కూడా ఖచ్చితత్వంతో చేసిన దాడులు మనం చూస్తున్నాం. ముజఫరాబాద్లో మొదలైన దాడులు మొత్తం పాకిస్తాన్ టెరిటరీలో దాదాపు 400 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి దాడులు జరిగాయి అనేది మిలిటరీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. వీఆర్ గివింగ్ యాక్చువల్లీ అ వెరీ గుడ్ మెసేజ్. ఎక్కడ దాక్కున్న ఉగ్రవాదుల్ని వెతికి పట్టగలే సామర్థ్యం ఉంది అనేది ఇంతవరకు చెబుతూ వచ్చాం, కానీ ప్రస్తుతం చేసి చూపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మురిడ్కే అనే ప్రాంతం చాలా ఇంటీరియర్గా ఉంటుంది పాకిస్తాన్కి అనేది కూడా తెలుస్తోంది. సో బహావల్పూర్ దాదాపు 400 కిలోమీటర్ల పాకిస్తాన్ ఇంటీరియర్ పార్ట్లో కూడా మనం ఖచ్చితత్వంతో ఈ డ్రోన్ దాడులు చేశాం. అయితే ఒక్కసారి ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. మనం రిస్ట్రెయింట్ మెయింటైన్ చేశాం, ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో ఒక మద్దతును కూడగట్టాం. ఇప్పుడు కూడా పాకిస్తాన్ మిలిటరీ పైన కానీ లేకపోతే సివిలియన్స్ పైన కానీ ఎలాంటి దాడులు చేయకుండా ఎక్కడైతే ఉగ్ర శిబిరాలు ఉంటాయో ఖచ్చితత్వంతో అక్కడే దాడులు చేసిన పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. రైట్, భరత్ రెడ్డి గారు డిఫెన్స్ ఎక్స్పర్ట్, డిఫెన్స్లో వర్క్ చేసిన ఆయన మనతో లైవ్లో అందుబాటులోకి వచ్చారు. మాట్లాడదాం సార్. గుడ్ మార్నింగ్. సో లెట్ us స్టార్ట్ దిస్ డిస్కషన్. థ్యాంకింగ్ ఇండియన్ గవర్నమెంట్. మనం 26 మంది ప్రాణాలకు, వాళ్ళ కుటుంబాలకు ఇచ్చిన ఒక ఘనమైన నివాళిగా దీన్ని భావించాల్సి ఉంటుంది. లెట్స్ స్టార్ట్ దట్. మేము చూపిస్తున్నాం స్క్రీన్ మీద, దాడులు 2:30 మొదలయ్యాయి. ఖచ్చితత్వంతో ఎలాంటి సివిలియన్స్కి ఎలాంటి ప్రమాదం జరగకుండా, అలాగే పాకిస్తాన్ ఆర్మీ బేస్ల మీద కూడా ఎలాంటి దాడి చేయకుండా ఉగ్రవాదులే లక్ష్యంగా చేసిన దాడిని ఏ రకంగా చూడాలి? హౌ డు యూ సీ దిట్? వాట్ కైండ్ ఆఫ్ మిజైల్స్ ఇట్ కుడ్ బి? ప్లీజ్ ఎన్లైటన్ us. Congratulations to you, to the Indian government and all the citizens of India today. I think ఇవాళ మనం ఒక అంటే బాలకోట్ స్ట్రైక్ కానివ్వండి, లేకపోతే సర్జికల్ స్ట్రైక్స్ కానివ్వండి, వాటి పరంగా కాకుండా మనం మన దేశంలో ముష్కరులు వచ్చి దాడి చేస్తే పాకిస్తాన్ ద్వారా స్పాన్సర్ చేసిన జిహాదీ ఎలిమెంట్స్ మన దేశంలో వచ్చి మన పౌరులను హతమారిస్తే మేము మీ ఇంట్లోకి చొర్రబడి నట్టింట్లో మిమ్మల్ని నిలబెట్టి
మీ చెంప పగలు కొడతాము అన్న మెసేజింగ్ ఇవాళ ఇవ్వడం జరిగింది. అండ్ ఇన్ని రోజులు కూడా మనం మన బలాలను కంపేర్ చేసుకుంటూ వచ్చాము, మనకు సామర్థ్యం ఉందా లేదా అని క్వశ్చన్స్ వేసుకుంటూ వచ్చాము. పాకిస్తాన్ న్యూక్లియర్ బ్లఫ్ ఏదైతే ఉందో, క్యాన్ బి కాల్ అవుట్ ద బ్లఫ్ అనే క్వశ్చన్స్ కూడా డిస్కషన్ జరిగాయి. ఐ థింక్ ఇవాళ 1:44 AM రైట్ 1:44 మనం ఈ డిస్కషన్స్ అన్నిటికీ ఒక సమాధానం ఇచ్చాము. నాట్ జస్ట్ టు పాకిస్తాన్ బట్ టు ద ఎంటైర్ వరల్డ్, that we can strike our enemy at a place of our choosing, at a location of our choosing, at a time of our choosing, and that we can create havoc in their country, right? So I think this is a statement made by India, and this is a new age that has started for India as on date from today, where we have taken on a nuclear country, called out their bluff and destroyed the jihadi elements and the jihadi factories in their own country. Yeah, Bharatreddy garu. So, చాలా ప్రిడామినెంట్గా వీ హ్యావ్ డెమాన్స్ట్రేటెడ్ లైక్ కన్సిడరబుల్ రిస్ట్రెయింట్ అనేది కూడా ప్రస్తుతం ఖచ్చితంగా చెప్పాలి. అలాంగ్ విత్ డిప్లొమసీ, ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టడం దగ్గర నుంచి ఈ వాటికి కూడా ఇప్పుడు కూడా ఎలాంటి మిలిటరీ బేసిస్ మీద కానీ సివిలియన్స్ మీద కూడా అటాక్ చేయని వైనం మనం ప్రదర్శిస్తుంటే, మరోవైపు కుప్వారా అవ్వచ్చు, పూంచ్ అవ్వచ్చు, ఇలాంటి నివాస ప్రాంతాల మీద వాళ్ళు చాలా పెద్ద ఎత్తున షెల్లింగ్స్ తోటి తిరుగుబాటు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీన్ని బట్టి అర్థమవుతుందా పాకిస్తాన్ సైక్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అక్కడ ఉండేది కేవలం సివిలియన్సే, ఎలాంటి మిలిటరీ బేస్ లేని ప్రాంతంలో ఇలాంటి దాడులు చేయడానికి కూడా ఏ రకంగా చూడాలి? ఆఫ్ కోర్స్ దట్ పాకిస్తాన్ ఒక రోగ్ నేషన్ అని, పాకిస్తాన్ తమ సాయుధ దళాలతో, తమ జిహాదీలతో మన పౌరులను, ఎవరైతే ఒక హాలిడే కోసం వెళ్ళారో, ఎవరి చేతిలో అయితే ఒక వెపన్ లేదో, ఎవరైతే ఇన్నోసెంట్ సిటిజన్సో వాళ్ళని హతమార్చడం జరిగింది. ఇది పాకిస్తాన్ యొక్క లీడర్షిప్, వాళ్ళ లీడర్షిప్ ఎలా ఆలోచిస్తుంది, ఎలా వాళ్ళకి ప్రాణాలు అంటే పౌరుల ప్రాణాలు అంటే వాళ్ళకి ఒక లెక్క లేదో వాళ్ళు దాన్ని డెమాన్స్ట్రేట్ చేశారు. అండ్ దట్ షోస్ ఇస్లాంలో సేటన్ అంటారు, శైతాన్ అంటారు. సో దే థింక్ లైక్ ద శైతాన్, దే డూ యాక్ట్స్ లైక్ ద శైతాన్. నిహత్తులైన మనుషులను చంపడంలోనే వాళ్ళ గొప్పతనం కనిపిస్తుంది. ఇవాళ భారతదేశం ఏదైతే ప్రతిచర్య తీసుకుందో, దీంట్లో మనం 2-3 సిద్ధాంతాలు అంటే మన ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆపరేషన్ కూడా మనం హైలైట్ చేశాము. ఒకటి, మీరు బహావల్పూర్ లో అటాక్ అయ్యింది అని చెప్పారు. బహావల్పూర్ ఇస్ ఇన్ పంజాబ్. పాకిస్తాన్ ఇప్పటి వరకు కూడా మనం పిఓజేకేలోనే ఏదన్నా దాడి చేస్తాము, 10-20 కిలోమీటర్ల దూరంలో దాడి చేస్తాము అని అనుకున్నారు. కానీ ఇవాళ మనం లాహోర్ నుంచి కేవలం 30-40 కిలోమీటర్ల దూరం ఉన్న బహావల్పూర్ లో మనం అటాక్ చేసి పంజాబ్ లో మనం ఎస్కలేట్ చేయాలనుకుంటే మీ దేశంలో ఏ భూభాగాన్నైనా మేము అటాక్ చేయగలుగుతాము అని ఒక మెసేజ్ ఇచ్చాం. నంబర్ 1. నంబర్ 2, మనం ఈ దాడిలో వాళ్ళ జనసాంద్రత ఉన్న ఏరియాస్ ఏవైతే ఉంటాయో అవి కానివ్వండి, వాళ్ళ మిలిటరీ స్థావరాలు ఏవైతే ఉంటాయో అవి కానివ్వండి, వాళ్ళ న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ కానీ, క్రిటికల్ అసెట్స్ కానీ ఏవైతే ఉంటాయో అవి కానీ మనం టార్గెట్ చేయలేదు. అంటే మాకు మీ ఇంట్లోకి వచ్చి కొట్టే సామర్థ్యం ఉంది, కానీ మేము మీలాగా ఇర్రెస్పాన్సిబుల్ దేశం కాదు. మా దేశానికి పాకిస్తాన్ అనే దేశం మొత్తం శత్రు దేశం కాదు. పాకిస్తాన్ లో ఉన్న పౌరులు మా శత్రువులు కాదు. కేవలం మీరు మీ దేశంలో ఏదైతే టెర్రర్ ఫ్యాక్టరీస్ పెట్టారో, జిహాదీ ఎలిమెంట్స్ ని ఏవైతే మీరు పుట్టించి పోషించి పెంచుతున్నారో, ఆ జిహాదీ ఫ్యాక్టరీస్ మాత్రమే మాకు శత్రువు. అండ్ దాన్ని మాత్రం మేము టార్గెటెడ్ అటాక్ చేసి ఆ స్థావరాలను మేము నాశనం చేస్తాము, చేయగలిగే కేపబిలిటీ ఉంది అని కూడా ఇవాళ మనం ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ డెమాన్స్ట్రబుల్ స్టేట్మెంట్, నాట్ జస్ట్ అ వర్బల్ స్టేట్మెంట్. సో ఈ పరంగా మనం చేసింది ఏంటంటే, 2 న్యూక్లియర్ దేశాల మధ్యలో ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ మొదలవుతుందో అది ఎస్కలేట్ కాకుండా మనం ఒక ప్రతిచర్య తీసుకోవాల్సి వచ్చింది. అండ్ పాకిస్తాన్ ఈ వ్యూహంలో మనం ఈ రోజు ఏదైతే చేసి చూపించామో మనకు ఆప్షన్స్ యాక్చువల్లీ చాలా తక్కువగా ఉండే. ఎందుకంటే ద ఇనిషియేటివ్ వాజ్ విత్ దెమ్. ఫస్ట్ స్టెప్ వాళ్ళు తీసుకున్నారు. అండ్ మన దగ్గర ఏవైతే ప్రతిస్పందనకి ఆప్షన్స్ ఉన్నాయో వాళ్ళు అవి లిమిటెడ్ అని అనుకున్నారు.
లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి అని వాళ్ళు ఎప్పుడైతే అనుకొని మన చేతులు కట్టేసి పడేశారో అని అనుకుని వాళ్ళు ఎప్పుడైతే అనుకున్నారో అలాంటి టైంలో మనం ఇలాంటి బోల్డ్ స్టెప్ తీసుకొని మేము మీకంటే మంచిగా యా భరత్ రెడ్డి గారు భరత్ రెడ్డి గారు ప్రతిస్పందించగలము అని కూడా మనం డెమోన్స్ట్రేట్ చేసామండి. యా భరత్ రెడ్డి గారు లెట్ us emphasize on the attacks. yes సో ప్రీటెక్స్ట్ ఏం జరిగింది, మనం ఎలాంటి మీటింగ్స్లో ఎలాంటి చర్యలు తీసుకున్నాం, ఎంత పటిష్టంగా ఎంత ప్రిసైజ్గా ఇది చేయడానికి మనం సమాయత్తం అయ్యాం, ఇదంతా మనం చూసాం. బట్ టుడే దట్ వీఆర్ ఆన్ ఫీల్డ్, సో వీఆర్ అటాకింగ్. సో ఎలాంటి అటాక్స్ జరుగుతూ ఉన్నాయి, సో మనం మీరు ఆ విజువల్స్ని బట్టి ఏమన్నా మాకు ఎన్లైట్ చేయగలరా? వాట్ కైండ్ ఆఫ్ the missiles or the drones being used that పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకుపోయి ఉగ్రస్థావరాలపై దాడి చేసామంటే కనుక సో ఏమేమి యూజ్ చేసి ఉంటాం? సో జెట్స్ యూజ్ చేసి ఉంటామా, రఫేల్ యూజ్ చేసి ఉంటామా? అఫ్ కోర్స్ దట్ ఇవి మనకి ఇప్పుడే తెలీదు. 10 గంటలకు ఆర్ 9:30కి హై ఎండ్ మీటింగ్ ఉంది అని చెబుతున్నారు. మరి అప్పుడు ఇండియన్ ఆర్మీ ఏదైనా అనౌన్స్ చేస్తుందో లేదో చూడాలి. బట్ విత్ యువర్ ఎక్స్పీరియన్స్, ఇంత ఖచ్చితత్వంతో ఇంత దూరం ఉన్న ప్రాంతాలని కూడా ప్రిసైజ్గా దాడి చేయగలిగామంటే కనుక వాట్ కైండ్ ఆఫ్ 4.5 gen weapons మనం యూజ్ చేస్తున్నాం. వీఆర్ at the state like it is no more ancient India or previous India which used to be observing that enormous patience. అది ఇప్పుడు పరిస్థితి అది కాదు. we are here to retaliate, we are here to not to bear any kind of ఇలాంటి అటాక్స్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం టాలరేట్ చేసే స్థితిలో లేవు అనే మెసేజ్ ఖచ్చితంగా ఇవ్వదలిచాం, అదే ఇస్తున్నాం అనడానికి ఇది ఎగ్జాంపుల్గా చెప్పచ్చా భరత్ రెడ్డి గారు? Yes, so this has been it has been a very integrated attack which used all the assets that we had, army, navy and air force. ఈ మూడు కూడా ఈ అటాక్ లో పాల్గొన్నట్టు మనకు సమాచారం వస్తోంది మన సోర్సెస్ నుంచి. Air Force has used two kinds of missiles according to the information that we have. One is called the Scalp, second is called the Hammer. Scalp is air to surface missile with a range of about 300 to 500 kilometers. So ఏవైతే deep targets మనం టార్గెట్ చేసామో, and these are precision guided weapons. ఏదైతే మనం ఎలాగైతే దీనికి గ్రిడ్ పెట్టి వీటికి GPS లాక్ చేసి మనం ఎంచుకుంటామో, it's a very very high tech weapon, like you said, 4.5G generation weapons. And Hammer is a short range weapon of 70 kilometers that is always used for tactical attacks. ఈ రెండు మనకు సమాచారం ఇవాళ ఆల్రెడీ వచ్చింది. ఆర్మీ ఏం యూజ్ చేసింది అండ్ నేవీ ఏం యూజ్ చేసింది అనే సమాచారం మనకు ఇప్పటివరకు రాలేదు. అయితే చెప్పుకోవాల్సింది ఏంటంటేనండి, ఫస్ట్ థింగ్ ఈజ్ దాట్ పాకిస్తాన్ ఒక చాలా హై అలర్ట్ స్టేటస్ లో తమ ఆర్మీని మెయింటైన్ చేసుకుంటూ వచ్చింది, తమ సాయుధ దళాలను మెయింటైన్ చేసుకుంటూ వచ్చింది. వాళ్ళ హైయెస్ట్ స్టేట్ ఆఫ్ అలర్ట్నెస్ లో వాళ్ళు ఉండి కూడా మన లాంచ్ ని వాళ్ళు గమనించలేకపోయారు, ట్రాక్ చేయలేకపోయారు అండ్ ఇంటర్సెప్ట్ చేయలేకపోయారు. సో పాకిస్తాన్ ఏదైతే డింబాలు పలుకుతుందో, మాకు ఇంత సామర్థ్యం ఉంది, మేము ఇలా చేసేస్తాము అలా చేసేస్తాము అని వాళ్ళ మాటలు విని మన దేశంలో ఎవరైతే కొందరు సార్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు రేజ్ చేశారు, చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు రేజ్ చేశారు. కెన్ వి సే దట్ మీరు చెప్పిన దాన్ని బట్టి పాకిస్తాన్ డిఫెన్స్ సిస్టమ్, ఎంటైర్ డిఫెన్స్ సిస్టమ్ ఫెయిల్యూర్ అని చెప్పొచ్చా? బికాజ్ ఐఎమ్ నాట్ జస్ట్ సేయింగ్ absolutely yeah absolutely it has failed. Where is the doubt in that? వాళ్ళు హైయెస్ట్ స్టేట్ ఆఫ్ అలర్ట్ లో ఉన్నప్పుడు మనం దీన్నే ఒక న్యూక్లియర్ వెపన్ గా యూజ్ చేస్తే ఏమై ఉండేది? వాళ్ళు హైయెస్ట్ అలర్ట్ స్టేటస్ లో ఉన్నప్పుడు మనము వీళ్ళ న్యూక్లియర్ ఇన్స్టలేషన్ ఏదైతే కహుటాలో ఉండినో దాన్ని మనం టార్గెట్ చేస్తే ఏమై ఉండేది? వీళ్ళ హైయెస్ట్ స్టేటస్ లో వీళ్ళు ఉన్నప్పుడు బహావల్పూర్ కాకుండా 1 డిగ్రీ మిసైల్ ని తిప్పితే అది లాహోర్ లో పడి ఇవాళ 10-20 అని వాళ్ళు లెక్క పెట్టుకుంటున్నారు, అది లక్షల సంఖ్యలో చేరేది. ఏం చేసేవాళ్ళు వాళ్ళు? సో దే నెవర్ హ్యాడ్ ద కేపబిలిటీ, దే డోంట్ హ్యావ్ ద కేపబిలిటీ. ఆల్ దే కెన్ డూ ఈజ్ స్పీక్ అండ్ దే డూ డైలాగ్స్ వెల్ లైక్ మూవీ యాక్టర్స్. సో మన బాలీవుడ్ లో ఉన్న మూవీ యాక్టర్స్ కి పాకిస్తాన్ లో ఉన్న జనరల్స్ కి పెద్ద తేడా లేదు అని ఇప్పుడు తేలిపోతుంది అందరికి. ఇన్ టర్మ్స్ ఆఫ్ డైలాగ్స్, పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ కౌంటర్ ఇచ్చింది, ఆపరేషన్ సింధూర్ మొదలైంది.
ఆపరేషన్ సింధూర్ పేరుతో పిఓకే పాక్లోని ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడులు చేసింది భారత ఆర్మీ యుద్ధ విమానాలు ఒక్కసారిగా ఉగ్ర శిబిరాలపై విరుచుకుపడ్డాయి. పూర్తి ఖచ్చితత్వంతో ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేసి భారత సైన్యం మొత్తం కోట్లీ, బావాల్పూర్ అలాగే ముజఫరాబాద్ పై క్షిపణితో నిప్పులు కురిపించారు. భారత సైనికులు మొత్తం 9 ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేశారు. భారత్ దాడిలో 80 మంది దాకా ఉగ్రవాదులు చనిపోయి ఉంటారని అయితే వార్తలు వస్తున్న నేపథ్యం కనిపిస్తోంది. మరోవైపు ఇంటర్నేషనల్ మీడియా సంస్థలైన అల్ జజీరా రిపోర్ట్ చేస్తున్న దాని ప్రకారం 3 చనిపోయారు. అలాగే పెద్ద ఎత్తున 9 ప్రాంతాలను టార్గెట్ చేసి భారత్ చేసిన దాడుల్ని ధృవీకరిస్తున్న విషయం కూడా మనం అల్ జజీరా లాంటి న్యూస్ ఛానల్స్ నుంచి కూడా చూడొచ్చు. రైట్, ఇక లష్కర్ ఎ తైబా, జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరాల లక్ష్యాలుగా దాడులు చేసింది భారత ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఎస్, భరత్ రెడ్డి గారు మనతో అందుబాటులోనే ఉన్నారు. భరత్ రెడ్డి గారు, ప్రాంతాలు ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా బలాల్, అలాగే బర్నాలా, సర్జాల్, మెహమూనా, బావల్పూర్. మొత్తానికి బావల్పూర్ అనేది నిజంగా చాలా ఇంటీరియర్ పార్ట్. 560 కిలోమీటర్లు కొంతమంది చెప్తున్నారు, లేదు 400 కిలోమీటర్స్ అంటున్నారు. వాట్ ఎవర్, బట్ వీ హ్యావ్ ప్రిసైజ్లీ హిట్ ద టార్గెట్. అండ్ ఏ రకమైన మెసేజ్ వెళ్ళింది అనేది మరొక్కసారి మీరు చెప్పాలి. బికాజ్ ఈరోజు సహనంతో ఉండే భారత్ కాదు. ఎలాంటి దాడులకు పాల్పడితే ప్రతి దాడులు ఎంత తీవ్రంగా ఉంటాయి. మీరు చెప్పినట్టుగా వీ కెన్ నాక్ యువర్ డోర్, వీ విల్ ఎంటర్ అండ్ గివ్ యూ స్లాప్ అనే మెసేజ్ చాలా ఖచ్చితంగా ఇస్తున్న పరిస్థితుల్లో ఎక్కడికి లీడ్ అవబోతోంది. 10 గంటలకు స్టేట్ ఎమర్జెన్సీ అయితే డిక్లేర్ చేసింది పాకిస్తాన్. 10 గంటలకు ఒక ఉన్నత స్థాయి సమావేశం ఉంటున్న నేపథ్యంలో ఎలాంటి అనౌన్స్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ హౌ రెడీ వీ షుడ్ బి అంటే ఏం చెప్తారు భరత్ రెడ్డి గారు? So the first statement is चुटकी भर सिंदूर के लिए हम आपके घर में घुस के आपको मारेंगे. మీరు మా ఇంటికి వచ్చి మా భూభాగంలో మా పౌరులను చంపి మా బిడ్డలను మీరు విడోస్ చేస్తే, మా బిడ్డల నుదుటి నుంచి మీరు సింధూరం తొడిపేస్తే, మేము మీ దేశంలోకి వచ్చి మేము రక్తటి ఏరులు వారి ఏర్పాటు చేయగలిగే సామర్థ్యం మాకు ఉంది అని ఇవాళ మనం ఒక డెమోన్స్ట్రేషన్ ఇచ్చాం. నేను మీకు ఇంత చెప్పాను, సామర్థ్యం ఉన్నా కానీ ఆ సామర్థ్యాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది కూడా ఒక మెచ్యూర్ దేశం లాంటి భారతదేశం మొత్తం యావత్ ప్రపంచానికి డెమోన్స్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ఆ పరంగా మనం వాళ్ళ నెత్తురు ఎంత కావాలంటే అంత చిమ్మించడానికి మనకు సామర్థ్యం ఉన్నా కానీ ఈసారి మాత్రం మనం కొంచెం వి హెల్డ్ బ్యాక్ అండ్ డిస్ట్రాయిడ్ ఓన్లీ దేర్ టెర్రర్ అవుట్ఫిట్స్ అండ్ టెర్రర్ ఫ్యాక్టరీస్ దట్ దే హ్యావ్. This should go out to the entire world. All Pakistanis are not our enemies. Only the jihadi elements which are there in Pakistan are our enemies. And దీంతో మనం ఇంకో డిప్లొమాటిక్ విజయం కూడా సాధించాము. పాకిస్తాన్ మనల్ని ఇప్పుడు ప్రతిఘటించడానికి మిగతా దేశాలంతా మీదికి పోయి భారతదేశం బూచి చూడండి భారతదేశం ఎలా మా మీద గుండాయిజం చేస్తోంది అని చెప్పుకోవడానికి తావు లేకుండా మనం ఈ టార్గెట్స్ ని ఎంచుకొని వాటిని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. సో డిప్లొమాటికలీ ఆల్సో దిస్ ఈస్ అ విక్టరీ ఫర్ అస్. we have given a major response, but it has been a restrained response. It has been a very graded response. It has been a very considered response. కానీ పాకిస్తాన్ మళ్ళీ ఇంకొంచెం అడ్వెంచర్ ఏదైనా చేస్తే ఇవే క్షిపణులు 1 డిగ్రీ లెఫ్ట్ కి రైట్ కి మనం చేస్తే వాళ్ళ బాడీ కౌంట్ లక్షల్లోకి చేరుతుందని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పుకోగలుగుతాం. ఓకే భరత్ రెడ్డి గారు, సో ఎస్ మీరు మళ్ళీ చాలా ఇంపార్టెంట్ పాయింట్ తీశారు. ఈరోజు అయితే మన అమెరికన్ యుఎస్ సెక్రటరీ ఈరోజు వరల్డ్ హ్యాస్ వర్కింగ్ ఆన్ సింధూర్, ఆపరేషన్ సింధూర్ అని ఆయన చెప్పారు. డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఈ వార్ తొందరగా ముగుస్తుంది అని ఆశిస్తున్నామని కూడా ఆయన కూడా ఒక అనౌన్స్మెంట్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. భరత్ రెడ్డి గారు చెబుతున్నట్టుగా పాకిస్తాన్ రిటాలియేషన్ ఉండబోతుందా, ఉంటే వాళ్లకున్న సామర్థ్యం ఎంత, పూర్తిగా పాకిస్తాన్ డిఫెన్స్ సిస్టమ్ ఫెయిల్ అయింది అని చెబుతున్న ఎక్స్పర్ట్స్ మాటల్లో ఉన్న వాస్తవాలు ఏంటి? రైట్, డిఫెన్స్ సిస్టమ్ ఉంటే కనుక మనం ప్రయోగించిన ఈ మిసైల్స్ని అడ్డుకునే ఎలాంటి ప్రయత్నం, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయని నేపథ్యంలో పాకిస్తాన్ డిఫెన్స్ సిస్టమ్ ఫెయిల్ అయ్యింది అనేది ప్రతి ఒక్కరు చెబుతున్న అంశంగా మనం చూస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ తూర్పు తెల్లవారక ముందే ఆకాశం ఎర్రబడింది. యుద్ధ నినాదంతో అర్ధరాత్రి దద్దరిల్లింది. అమాయకుల రక్తానికి ప్రతీకారం పూర్తయింది. ఉదయించే సూర్యుడు తొలి కిరణంతో విజయ గీతికను మోసుకొచ్చాడు. ఎర్రబడ్డ ఆకాశం సింధూరపు రంగు పులుముకుంది. పహల్గామ్ ప్రతీకారం పూర్తయింది ఆపరేషన్ సింధూర్తో. We have our output editor Ismail. So you have experience
ఇన్ రిపోర్టింగ్ ద వార్స్. సో యూ బీన్ టు యుక్రెయిన్. సో అక్కడ పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి? ఈరోజు మనం ఆపరేషన్ అభ్యాస్ అని చెప్తున్నాం. సో దేశ పౌరులకి, స్టూడెంట్స్కి అందరికీ కూడా మనం ఈరోజు చెప్పదలుచుకున్నాం ఎలాంటి పరిస్థితులు ఉంటే ఎలాగా రియాక్ట్ అవ్వాలి అనే దానిపై. డూ యూ థింక్ we are ready for that? Because last time when we checked, it was 1971. 1971లో ఇలాంటి ఎక్సర్సైజ్ ఒకటి చేసాం. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే భరత్ రెడ్డి గారు కూడా ఉన్నారు. అండ్ ఎన్లైటన్ us, గివ్ us a sense of like what the situation ఎలా ఉంటుంది. బికాజ్ యూక్రెయిన్కి వెళ్ళినప్పుడు ఇలాంటి సైరన్ల మోతలో మీరు రిపోర్ట్ చేసినట్టుగా మనం చూసాం. సో ఇప్పుడు పరిస్థితి బార్డర్ దగ్గర ఎలా ఉంటుంది, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? పాకిస్తాన్లో సిచ్యువేషన్ స్టేట్ ఎమర్జెన్సీ ప్రకటించింది. 10 గంటలకు వాళ్ళ ఉన్నత స్థాయి సమావేశం అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైమ్, అట్ దట్ టైం మన ఇండియన్ ఆర్మీ ఒక ప్రకటన విడుదల చేయబోతోంది. జస్ట్ గివ్ us a sense. డెఫినెట్గా రాత్రి జరిగినటువంటి ఏదైతే ఒక ప్రిసైజ్గా చేసినటువంటి అటాక్ ఏదైతే ఉందో ఇది ఒక ఫుల్ స్కేల్ వార్ కాదు. ఇది ఒక పర్టికులర్ ఏరియాలో ఉన్నటువంటి, ముఖ్యంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరు, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఏవైతే ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయో దాన్ని టార్గెట్ చేస్తూ ప్రిసైజ్గా మనం చేసినటువంటి ఒక అటాక్. ఇందులో మనం బార్డర్ క్రాస్ కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా ఇంపార్టెంట్. ఫుల్ స్కేల్ వార్ చేయడానికి పాకిస్తాన్కి ఒక రీజన్, ఒకవేళ పాకిస్తాన్ ఇటువంటి ఒక మిస్అడ్వెంచరస్ చేసేటువంటి అవకాశం ఎక్కడైనా ఉంటే, మళ్ళీ మన మీద వాళ్ళు ఏదైనా చేసేటువంటిది అనుకుంటే వాళ్ళకు ఏదైనా ఒక బేస్ ఉండాలి మన మీద చేయడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడ కూడా వాళ్ళ పాకిస్తాన్ బార్డర్ క్రాస్ కాలేదు. ఒక కైనెటిక్ అనేటువంటి ఒక స్ట్రాటజీతోని ఇక్కడే ఉండి మనం అటాక్ చేశామనేటువంటి ఒక స్ట్రాటజీని వీళ్ళు చెప్పారంటున్నారు. సో డెఫినెట్గా ఒకవేళ ఫుల్ స్కేల్గా యుద్ధం వస్తే ఏంటిది అనేటువంటిది, ఎందుకు పహల్గాం తర్వాత 15 రోజుల వరకు మనం వెయిట్ చేసామనేటువంటి దానికి ఇది ఒక రీజన్. ఒకవేళ ఫుల్ స్కేల్ వార్ వస్తే దానికి సంబంధించి మనకు సంబంధించినటువంటి ఆర్మ్డ్ ఫోర్సెస్ సంబంధించి, ట్యాంక్స్కి సంబంధించి మొబిలైజేషన్ కావచ్చు, కమిషనింగ్ చేయడానికి స్ట్రాటజిక్ ప్లేసెస్లో టైం కావాలి. సో వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఏ ఫుల్ స్కేల్ వార్ ఆల్సో. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అభ్యాస్ అనేటువంటి ఏదైతే ఒక ఎక్సర్సైజ్ జరగబోతుందో ఆ ఎక్సర్సైజ్లో ఏం చేయబోతున్నారంటే పౌరులను సిద్ధం చేసేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 సిద్ధంగా ఉన్నాయి. కానీ భారత పౌరులు కూడా ఒక యుద్ధం అంటే ఒక దేశంలో కేవలం ఆర్మీ, నేవీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ మాత్రమే చేయదు, గవర్నమెంట్ చేస్తుంది, ప్రజలు చేస్తారు. ఆ మొత్తం దేశం యుద్ధంలో ఉంటుంది. ఇది కూడా నేను గతంలో యుక్రెయిన్లో చూసినటువంటి సిచ్యువేషన్. ఒక ప్రిపేర్నెస్ ఉండాలి. సో ఈ ప్రిపేర్నెస్ అనేటువంటిది ఆల్రెడీ మనం చేశాము. కాబట్టి అటువంటి ప్రిపేర్నెస్తోనే ఈ రోజు మనం ఈ అటాక్ చేస్తాం. ఏదైనా చేయడానికి ప్రయత్నించినా, ఫుల్ స్కేల్గా మన మీద ఏదైనా అటాక్ చేసినా కానీ దానికి తట్టుకునే విధంగా మన దగ్గర ముఖ్యంగా యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిసైల్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఏవైతే ఒకవేళ మనం ఫస్ట్ యుద్ధం ఏ స్కేల్లో స్టార్ట్ కావచ్చు. యుక్రెయిన్ అనేటువంటి దాంట్లోకి రష్యా అనేటువంటిది ఇన్వేడ్ అయింది, ఆ దేశం లోపలికి చొచ్చుకొని వచ్చింది. కానీ ఇక్కడ పాకిస్తాన్ భారతదేశం లోపలికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తుందా? ఎక్కడ వస్తుంది? వస్తే బార్డర్స్లో ఎట్లాంటి సిచ్యువేషన్, దీన్ని చూడాలి. ఎట్ ద సేమ్ టైం ఒకవేళ ఫుల్ స్కేల్ వార్కి వెళ్తే ఫుల్ స్కేల్ వార్ అనేటువంటిది ఏ విధంగా జరుగుతుంది? ఫస్ట్ మోటార్ షెల్లింగ్ జరుగుతుందా? ఇప్పుడు రాజోరీ, అదేవిధంగా పూంచ్ లాంటి సెక్టార్స్లో మనం ఫైరింగ్ చూస్తున్నాం. అవి ఎల్ఎంజీ ఫైరింగా, లేదంటే షెల్స్ ద్వారా ఫైరింగ్ జరుగుతుందా, లేకుంటే పెద్ద ఎత్తున వాళ్ళు మోటార్స్తో ఫైర్ చేస్తారా, ఏం చేస్తారు అనేటువంటిది. డెఫినెట్గా ఏదైతే ఎయిర్ స్పేస్ ఉందో, ఇండియన్ ఎయిర్ స్పేస్లోకి ఇప్పటివరకు పాకిస్తాన్ రాలేదు, పాకిస్తాన్ ఎయిర్ స్పేస్లోకి మనం వెళ్ళలేదు. మనం ఇండియాలో ఉండి పాకిస్తాన్లో, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్నటువంటి మొత్తం ఉగ్రవాదులకు సంబంధించినటువంటి శిబిరాలను ధ్వంసం చేశాం. ఇది స్ట్రాటజీ. ఎందుకంటే రేపు ఒకవేళ మనం వాళ్ళ ఎయిర్ స్పేస్ను వైలేట్ చేస్తే వాళ్ళు మన ఎయిర్ స్పేస్లో వైలేట్ చేసేటువంటి ప్రమాదం ఉంటుంది. సో ఫస్ట్ మనం ఎక్కడ తప్పు చేయలేదు. ఒకవేళ పాకిస్తాన్ మన ఎయిర్ స్పేస్ను వైలేట్ చేసేటువంటి ఎక్కడైనా ప్రమాదం జరిగితే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టము, మన యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిసైల్స్ అనేటువంటి వాళ్ళ విమానాలు పూర్తిగా కూల్చేస్తాయి. అది ఒక ఫుల్ స్కేల్ వార్కి వెళ్తుంది. సో డెఫినెట్గా ఈరోజు ఏవైతే ఎక్కడెక్కడైతే స్ట్రాటజిక్ లొకేషన్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఇప్పటికే మనం అమృత్సర్, అదేవిధంగా ధర్మశాల, అదేవిధంగా జమ్మూ, అదేవిధంగా మనం చూసుకుంటే శ్రీనగర్, ఈ మొత్తం ఎయిర్ స్ట్రిప్స్ ఏవైతే ఉన్నాయో, ఎయిర్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని సివిల్ ఏవియేషన్కి ఈరోజు ఆపేసాం. ఒకవేళ ఇమీడియట్గా ఇక్కడ నుంచి మనం ఎయిర్ అటాక్ లాంచ్ చేయాల్సి వస్తే, ఫుల్ స్కేల్ వార్ వస్తే డెఫినెట్గా వాటిని ఎయిర్ బేసెస్ని, ఎయిర్ స్ట్రిప్స్ని వార్ మన ఫైటర్ జెట్స్ కోసం మనం వాడతాం. సో ఇది ఒక ప్రిపేర్నెస్. ఎట్ ద సేమ్ టైం పబ్లిక్ ఏంటిది అంటే, ఒకవేళ పబ్లిక్కి సంబంధించి డెఫినెట్గా ఒక లాంగ్ రేంజ్ మిసైల్స్ ఇండియా దగ్గర ఉన్నాయి, లాంగ్ రేంజ్ మిసైల్స్ పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి. వాటి కెపాసిటీ ఎంత? ఒకవేళ అవి ఇండియన్ ఎయిర్ స్పేస్లోకి, భారత భూగోళంలో ఎంటర్ అయితే వాటిని ధ్వంసం చేసేటువంటి టెక్నాలజీ కూడా మన దగ్గర ఉంది. బట్ స్టిల్ వీ హ్యావ్ టు బి ప్రిపేర్ అనేటువంటిది మనం ఈరోజు చేస్తున్నటువంటి అభ్యాసం. రైట్. మా అవుట్పుట్ ఇస్మాయిల్ ఒక మాట్లాడారు. భారత్పై దాడి చేసే దుస్సాహసం చేస్తుందా, మిస్అడ్వెంచర్ చేయగలదా పాకిస్తాన్? అఫ్కోర్స్ మనం ఖచ్చితంగా అటాక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఖచ్చితంగా రిటాలియేట్ అవుతుంది. కానీ అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ చెప్పగలిగే అంశాలు ఏంటి? అంటే మా దగ్గర ఉన్న ఉగ్ర స్థావరాలని భారత్ నాశనం చేసింది అని చెప్తుందా, లేదంటే పాకిస్తాన్ భూభాగంపై లేదంటే సివిలియన్స్ పై దాడి చేసిందని చెప్పే అవసరం అయితే ఖచ్చితంగా ప్రస్తుతం కనబడట్లేదు. బికాజ్ వీ హావెంట్ డన్ ఎనీథింగ్ ఆఫ్ దట్ సార్ట్. సో వాట్ ఈస్ దట్? ఏ ఆప్షన్స్ పాకిస్తాన్ ముందు ఉన్నాయి, ఏముంటాయంటారు?
Yeah. ఐ థింక్ మీరు ఇక్కడ ఇలాంటి ప్రతిస్పందన ఇప్పుడు పాకిస్తాన్ చేస్తుందా లేదా అని తెలుసుకోబోయే ముందు మనం ఆలోచించాల్సిందంటే పాకిస్తాన్ పగ్గాలు ఎవరి చేతిలో ఉన్నాయి వాళ్ళ. పాకిస్తాన్ పగ్గాలు ఇవాళ మదర్సాలో చదివిన ఒక మతోన్మాది అయిన అసీం మునీర్ అనే పెద్ద మనిషి చేతిలో ఉన్నాయి, వాళ్ళు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. అండ్ ఈ పెద్ద మనిషి మన కాశ్మీర్లో అటాక్ చేసిందే తన మగతనాన్ని నిరూపించుకోవడానికి. జస్ట్ ఇమాజిన్ దిస్ సిచ్యువేషన్, రైట్? భరత్ రెడ్డి గారు, కెన్ యు రొటేట్ యువర్ కెమెరా సజెస్టింగ్ టు ద డయాస్పోరా, ఒకసారి భరత్ రెడ్డి గారు బిఫోర్ యు కంటిన్యూ, ముందు భరత్ రెడ్డి గారు బిఫోర్ యూ కంటిన్యూ ఒక్కసారి కెమెరా మీ వైపు సజెస్ట్ చేసుకుంటారా? అది వేరే వైపు వెళ్ళినట్టుగా చూస్తున్నాం. కెన్ యూ జస్ట్ టిల్ట్ యువర్ కెమెరా టువర్డ్స్ యూ ప్లీజ్? is this okay now? Yeah, Yes, this yes, is yes. perfect. Good. Right. So now if you look at this as a background, మీరు నోటీస్ ఏం చేస్తారంటే you will see that there is this person who is insecure and he wanted to show that Pakistan army is still in control and he wanted foreign investments to come to Pakistan. This is number one. Number two is, మీరు ఇది కూడా గమనించుంటారు, ఏవైతే టెర్రర్ ఫ్యాక్టరీస్ వాళ్ళు పెంచి పోషించారో గత 30 ఏళ్లుగా అమెరికా ప్రోద్బలంతో, మేము మీకు ఇంకా కంటిన్యూస్ గా మేము మీకు వర్క్ ఇస్తాము, మేము మిమ్మల్ని పోషిస్తాము, మిమ్మల్ని రక్షిస్తాము అన్న స్టాండ్ కూడా వీళ్ళు తీసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ లో ఏ రోజైతే అమెరికా విరమించుకుని వాపసు వెళ్ళిపోయిందో ఆ ఎలిమెంట్స్ కూడా ఇవాళ పాకిస్తాన్ లోకి వాపసు రావడం జరిగింది. Now if you look at all this, right, if you look at all this, బలూచిస్తాన్ లో ముందు దాడులు జరిగాయి, వాళ్ళ ట్రైన్ మీద దాడి జరిగింది, వాళ్ళ జవాన్లను బలూచీలు చంపడం జరిగింది. అక్కడ రక్షించలేకపోయాడు అన్న ఒక అభాండం ఆయన మీద వచ్చింది కాబట్టి ఆయన ఒక మీటింగ్ పెట్టి, లేదు మేమే పెద్దవాళ్ళము, మాకు చాలా సాహసం ఉంది, మాకు చాలా ధైర్యం ఉంది, మాకు చాలా సామర్థ్యం ఉంది అని చెప్పుకొని భారత్ పైన వ్యూహాత్మకంగా అసీం మునీర్ ఒక అటాక్ డిజైన్ చేసి రావడం జరిగింది. నౌ ఇండియా, instead of just responding like Balakot or like surgical strikes in Uri sector, India has taken this to an entirely new level. This is the new India. నేను మళ్ళీ చెప్తున్నాను, భారతదేశానికి ఇది అర్థం కావాలి. 12వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం నుంచి మన దేశానికి బయట నుంచి, అవతల నుంచి ఎవరైతే శక్తులు వచ్చాయో, మన భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేశాయో, ఆ 8 centuries, I will call it as the lost centuries of India. బ్రిటిషర్స్ వచ్చారు, డచ్ వచ్చారు, పోర్చుగీస్ వచ్చారు, ఫ్రెంచ్ వచ్చారు, and they occupied our country, and you know what happened. That I call it as the lost age of India. Today, India is no longer that India which suffers a foreign invasion in any form. And we will not retaliate, we will come into your house and we will slap you on your face. This is the message that we have given to Pakistan today. Bharat Reddy. And this is the first time this has happened. భరత్ రెడ్డి గారు, సో ఇంతకుముందు నేను మాట్లాడాను, ఇప్పుడు 10 గంటలకు హై ఎండ్ మీటింగ్ ఒకటి నిర్వహించబోతోంది పాకిస్తాన్. ఆల్రెడీ స్టేట్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈరోజు ఇంటర్నేషనల్ డిప్లొమసీ కూడా చాలా ఖచ్చితత్వంతో చేయాల్సిన పరిస్థితి అన్ని దేశాలపై ఉన్న నేపథ్యంలో మొన్న యుఎన్ఓలో కూడా దే హ్యావ్ షైడ్ అవే దేర్ ఫేసెస్. వాళ్ళకి ఎలాంటి స్టాండ్ లేకుండా ఉన్న పరిస్థితులు మనం చూసాం. ఈరోజు ఎలాంటి సిచ్యువేషన్స్ అంటే, ఈరోజు మా దగ్గర ఉన్న ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడి చేసిందని చెప్పుకుంటుందా, లేదంటే ఎలాంటి స్టాండ్ ఉండబోతోంది? అఫ్కోర్స్ మనం ఇస్మాయిల్ చెప్పినట్టుగా ఒక దుస్సాహసం చేస్తుందా అనే క్వశ్చన్ కూడా ఉన్న నేపథ్యంలో, వాట్ డూ యూ థింక్, వాట్ కెన్ వి ఎక్స్పెక్ట్, వాట్ వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్? We should be prepared for retaliation from Pakistan. ఏ దేశంలోనైనా, ఇఫ్ అసీం మునీర్ పబ్లిక్ గా తన మగతనం నిరూపించడానికి ఒక స్టాండ్ తీసుకోకపోతే డీఎస్కలేషన్ చేయడానికి అవకాశం ఉండే. కానీ అసీం మునీర్ ఎప్పుడైతే పబ్లిక్ ముందు భారతదేశాన్ని నేను నాశనం చేస్తాను, కాశ్మీర్ వాపస్ తీసుకుంటాను అని డింబాలు పలికాడో, దాట్ ఈజ్ హిస్ ఓన్ ట్రాప్. ఇవాళ తను ఒకవేళ ఇండియా చేసిన ఈ చర్యకి ప్రతిస్పందన ఇయ్యకపోతే ఆయనకున్న కొద్దో గొప్ప రెస్పెక్ట్ కూడా సమసిపోతుంది. హీ విల్ హ్యావ్ టు గెట్ డౌన్ ఫ్రమ్ హిస్ సీట్, హీ విల్ హ్యావ్ టు రిజైన్ అండ్ గెట్ డౌన్ ఫ్రమ్ హిస్ సీట్. పీపుల్ విల్ స్టార్ట్ ఆస్కింగ్ ఫర్ హిస్ స్కాల్ప్. బలూచిస్తాన్ వాళ్ళకి బలం పెరుగుతుంది, దీంతో సింధులో బలం పెరుగుతుంది, వజీరిస్తాన్ లో పెరుగుతుంది,
ఖైబర్ పఖ్తున్వా ఏరియాలో పెరుగుతుంది. ఏదైతే వాళ్ళ దేశంలో ఇవాళ సెపరేటిస్ట్ మూవ్మెంట్స్ ఉన్నాయో వాటన్నిటికీ చాలా పెద్ద ఊతం అందుతుంది వాళ్ళు ప్రతిస్పందించిపోతాయి. కాబట్టి పాకిస్తాన్ కి అసీం మునీర్కి ప్రత్యేకంగా దీనికి ప్రతిస్పందన ఇవ్వాల్సిందే. హీ హ్యాస్ టు డూ సమ్ మిస్అడ్వెంచర్ నౌ. And another thing we need to highlight here, Bharat Reddy garu, another thing we need to highlight here, if you look back at the history, ఒక్కసారి చూసుకుంటే ఇరాన్ పాకిస్తాన్ పై మిజైల్ దాడి చేసినప్పుడు కూడా పాకిస్తాన్ అలాగే చైనా దగ్గర ఉన్న రాడార్స్ అవి గుర్తించలేకపోయాయి. సెకండ్ టైం నౌ ఇప్పుడు మన కళ్ళ ముందు జరుగుతున్న ఈ దాడిలో కూడా భారత్ ప్రయోగించిన ఈ మిజైల్స్ని కానీ డ్రోన్ అటాక్ని కానీ గుర్తించలేకపోయాయి. ఏం మెసేజ్ వెళ్తోంది? సో వాట్ కెన్ వి దట్ ట్రాన్స్లేట్ దాట్ ఇంటూ ఎలాంటి డిఫెన్స్ సిస్టమ్ పాకిస్తాన్ దగ్గర ఉంది? I told you before. Yeah. Pakistan today is a trading country. Pakistan is a trading army. వాళ్ళకి ఇండస్ట్రీస్ పెట్టి ట్రేడ్ నడిపించడం తప్ప యాక్చువల్లీ వాళ్ళకి ఒక యుద్ధం ఎలా కొట్లాడాలో వాళ్ళకి రాదు. దే హ్యావ్ ఫర్గాటన్ ది ఆర్ట్ ఆఫ్ వార్ఫేర్. దే హ్యావ్ గాటన్ ఇన్ టు కన్వీనియన్సెస్ అండ్ లగ్జరీస్ దట్ ఆర్ అఫోర్డెడ్ బై ట్రేడ్. So, and the second thing is that they have taken second grade technology from China, and ఇవాళ మనం డెమోన్స్ట్రేట్ చేసాము. వాళ్ళు 150% అలర్ట్ లెవెల్స్ లో ఉండి కూడా మనం వాళ్ళ మీద దాడి చేస్తామని తెలిసి కూడా వాళ్ళు ఒక్క మిసైల్ ని కూడా ఆపలేకపోయారు. అండ్ తమ భూభాగంలో 100 కిలోమీటర్ల డెప్త్ లో కూడా ఏదైతే విధ్వంసం జరిగిందో దాన్ని ఆపలేకపోవడం ఏంటి అంటే ఫ్రమ్ టేక్ ఆఫ్ టు ట్రాకింగ్ టు ఇంటర్సెప్షన్, ఐ థింక్ ఎవ్రీథింగ్ హెస్ ఫెయిల్డ్ ఫ్రమ్ పాకిస్తాన్. అండ్ జస్ట్ ఇమాజిన్, పాకిస్తాన్ ని వాళ్ళు మనం ధ్వంసం చేయాలి అనుకుంటే నేను ఇంతకుముందు అన్నట్టు అదే మిసైల్ ని 1 డిగ్రీ లెఫ్ట్ కి 1 డిగ్రీ రైట్ కి పంపించుంటే పాకిస్తాన్ లో ఇవాళ ఆస్తి నష్టం ప్రాణ నష్టం ఎంత జరుగుతుందో దాన్ని మనం ఊహించడం. పాకిస్తాన్ డస్ నాట్ హ్యావ్ ద కేపబిలిటీ టు ఫైట్ అ వార్. అండ్ పాకిస్తాన్ ఇన్ని రోజులు కూడా న్యూక్లియర్ వెపన్ అడ్డపెట్టుకొని మనల్ని ఎవరు అటాక్ చేయరు, మన భూభాగం మీద రావడానికి ఎవరికి ధైర్యం చేయరు అని ఒక డింబాలు పలికింది. అండ్ ఐ థింక్ వీ హావ్ కాల్డ్ దర్ బ్లఫ్ టుడే. వాట్ చాయిస్ డు దే హ్యావ్ టుడే? ది ఎంటైర్ న్యూక్లియర్ bluff that Pakistan carried all these days has been cancelled. Look at the visuals. Right. భరత్ రెడ్డి గారు ఒక మాట నేను ఇక్కడ అడుగుతాను. పాకిస్తాన్ ముఖ్యంగా తన ట్రాప్లో తాను ఇరుక్కుంది, మేము భారత్ మీద దాడి చేస్తామని వాళ్ళే ప్రకటించిన తర్వాత ఇప్పుడు వెనక్కి వెళ్ళలేనటువంటి ఒక కంపల్షన్లో ఉన్నారు. సో వాళ్ళు ఒకవేళ మిస్అడ్వెంచర్స్ చేస్తే, అటువంటి దుస్సాహసం చేస్తే ఏం చేయొచ్చు? అంటే భారత్కి సంబంధించి వాళ్ళు షెల్లింగ్ ఏమైనా చేయొచ్చా, లేకుంటే ఇండియన్ ఎయిర్ స్పేస్ను వైలేట్ చేస్తూ ఏమైనా మిసైల్స్ కానీ లేకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఫైటర్ చేస్తూ అటాక్ చేసేటువంటి అవకాశం ఉందా? లేదంటే రాజస్థాన్ లాంటి ఏరియాలో ఏమైనా చేస్తారా, లేకుంటే నావెల్ అటాక్ ఏమైనా ఉంటుందా? వాట్ కైండ్ ఆఫ్ అంటే ఎటువంటి సినారియో ఉండొచ్చు? ముఖ్యంగా మన ప్రిపేర్నెస్ ఎక్కడ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది? ఇంతకు ముందే మనం అడిగినట్టు ఏ విధంగా you asked what are the options? You asked what are the options with Pakistan today? See, పాకిస్తాన్ కి ఎప్పుడు కూడా తెలుసు కన్వెన్షనల్ వార్ గా వాళ్ళు మన భూభాగంలోకి అడుగుపెట్టి వాళ్ళు జయించే అవకాశం లేదని వాళ్ళు 1971 తర్వాతే గ్రహించారు. కాబట్టి కన్వెన్షనల్ గా వాళ్ళు వాళ్ళ యుద్ధ సామాగ్రితో ఇంటర్నేషనల్ బార్డర్ కానీ ఎల్ఓసి ఏదైతే ఉందో నియంత్రణ రేఖ కానీ క్రాస్ చేయడం అనేది ఊహాతీతం. అది ఐ డోంట్ థింక్ దే విల్ డూ బికాస్ వాళ్ళ స్ట్రాటజీ మొత్తం కూడా ఎన్నడూ కూడా పరోక్షంగా జిహాదీల ద్వారా మన భూభాగంలో వైలెన్స్ క్రియేట్ చేసి ఏదైతే వాళ్ళ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయో దాన్ని ఒక డిటరెంట్ గా పెట్టుకుని వాళ్ళు కొనసాగించాలని వాళ్ళ వ్యూహం. ద ఎంటైర్ స్ట్రాటజీ ఇస్ దాట్. అండ్ ఒకవేళ ఈ లో ఇంటెన్సిటీ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో అది ఇవాళ భారతదేశం కన్వెన్షనల్ వార్ గా మార్చే అవకాశం భారతదేశానికి దొరికితే పాకిస్తాన్ మాత్రం ముక్కలు అయిపోతుంది. సో దే కెనాట్ గో ఫర్ దట్ ఆప్షన్ ఈదర్. అండ్ దేర్ ఫోర్ ది ఓన్లీ ఆప్షన్, వాట్స్ ఆప్షన్ లెఫ్ట్ విత్ దెమ్? ది ఓన్లీ ఆప్షన్ వాళ్ళ మిగిలిపోయిన ఆప్షన్ ఏంటంటే మనం ఏ రకంగానైతే క్షిపణుల ద్వారా వాళ్ళ మీద దాడి చేశాము, అలాగా క్షిపణుల ద్వారా మన మీద దాడి చేసే అవకాశం ఉంది. సెకండ్ ఈజ్ మీరు నియంత్రణ రేఖ పైన ఇవాళ ఆల్రెడీ ఆర్టిలరీ గన్స్ తో తీవ్రంగా గన్ ఫైర్ జరుగుతోంది. అటు ఇటు కూడా కొంచెం టు డూ డిగ్రేడేషన్ ఆప్షన్స్. బట్ adding to that Bharat Reddy garu, adding to that do we need to prepare for, అంటే ఇప్పుడు మనం చేసినట్టుగా అన్లైక్ us పాకిస్తాన్ ఒకవేళ క్షిపణి దాడి చేస్తే సివిలియన్స్ పై కూడా పడే అవకాశం ఉంటుందా? వాళ్ళు అలాంటి దాడులకు కూడా తెగబడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి ప్రిపరేషన్ మన దగ్గర ఉండాల్సిన అవసరం ఉంది? వీ డోంట్ నీడ్ టు బి వరీ. వాళ్ళు క్షిపణుల ద్వారా దాడి చేసేందుకు సాహసం చేస్తే కూడా
we have a very excellent air defense system across the army and the air force and the navy as well, which is a very well integrated system. అంటే వాళ్ళు లాంచ్ చేసినప్పటి నుంచి వాళ్ళు ఏదైతే ఫ్లైట్ పాత్ తీసుకుంటారో దాని ట్రాకింగ్ నుంచి ఇంటర్డిక్షన్ వరకు మన దగ్గర ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ఉన్నాయి, రేడార్ సిస్టమ్స్ ఉన్నాయి, కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉన్నాయి, వెపన్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. సో ఈవెన్ ఇఫ్ దే లాంచ్ retaliatory missile strike, our systems can take care of them pretty nicely. So 70 to 80% would be interdicted in air itself, and therefore వాళ్ళకి సక్సెస్ఫుల్ మిసైల్ స్ట్రైక్ రేట్ దొరకడం చాలా చాలా కష్టం. We have the capability to stop their missile strike. భరత్ రెడ్డి గారు, ఇంకొక విషయము, ఒకవేళ వాళ్ళు ఈ మిసైల్ సిస్టమ్స్ కాకుండా ఎక్కడైనా నావెల్ అటాక్ అట్లాంటిది ఏమైనా ప్లాన్ చేసేటువంటి అవకాశం ఉందా? మనకు అరేబియా సీలో మన డామినేషన్ ఎంత ఉంటుంది సార్? There is news today. అంటే మీకు తెలిసే ఉంటుంది, చైనాకి ఒక మిలిషియా ఉంది విత్ షిప్స్. వాళ్ళు దే ఆర్ స్పాన్సర్డ్ బై చైనా. అంటే వాళ్ళ షిప్ బిల్డింగ్ కి వాళ్ళ డీజిల్ ఖర్చు ఇదంతా కూడా చైనా వాళ్ళకి ఇస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ ది అన్అఫీషియల్ నేవీ ఆఫ్ చైనా, మిలిషియా ఆఫ్ చైనా. ఫిషింగ్ బోట్స్ రూపంలో ఫాల్స్ ఫ్లాగ్స్ పెట్టుకొని వాళ్ళు ఇంటర్నేషనల్ వాటర్స్ లో తిరుగుతూ ఉంటారు. అండ్ ఇన్ని రోజులు వాళ్ళు ఫిలిప్పీన్స్ లో కానివ్వండి, ఈవెన్ as far as చీలీ ఇంటర్నేషనల్ వాటర్స్ లోకి వెళ్ళి వాళ్ళు ఫిషింగ్ చేస్తుంటారు. అట్ ద సేమ్ టైమ్ దే ఆల్సో కలెక్ట్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అండ్ దేర్ హ్యాస్ బీన్ న్యూస్ దట్ ఇన్ అరేబియన్ సీ అలాంటి చైనీస్ మిలిషియా నౌకలు ఒక 2000 నౌకలు చేరాయి అని కొన్ని సూచనలు వచ్చాయి మనకి. బట్ అగైన్ see whether they do they enter the Indian land across anywhere from Gujarat to Rajasthan to Jammu and Kashmir, or if they attack any of our ships in Arabian Sea, both will be an invite to a conventional war. So అలా చూస్తే ఆ దుశ్చర్యకి వాళ్ళు పాల్పడే అవకాశం చాలా తక్కువ. డిస్టర్బెన్స్ చేయొచ్చు, షిప్పింగ్ లైన్స్ డిస్టర్బెన్స్ చేయొచ్చు, కొంచెం అలా ఇలా చేయొచ్చు, కానీ అటాకింగ్ అవర్ విల్ అగైన్ బి అన్ యాక్ట్ ఆఫ్ వార్. అండ్ ఐ యాక్చువల్లీ నేను నిజంగా చెప్పాలంటేనండి, ఇది భారతదేశానికి దేవుడిచ్చిన అవకాశం. పాకిస్తాన్ ని సర్వనాశనం చేయడానికి ఇలాంటి అవకాశాలు తక్కువ వస్తాయి. అండ్ పాకిస్తాన్ ఇలాంటి దుశ్చర్యకు పాల్పడాలని మనం కోరుకోవాలి. కోరుకున్నప్పుడే మనకి ఫుల్ కన్వెన్షనల్ వార్ వాళ్ళ మీద లాంచ్ చేయడానికి ఒక వీలు కలుగుతుంది. ఆ కలిగినప్పుడే ఆ దేశాన్ని 4 ముక్కలుగా నరకడానికి కూడా మనకు అవకాశం వస్తుంది. రైట్ సర్, దట్ వాస్ వెరీ కమాండింగ్ స్టేట్మెంట్. I would rather look for Pakistan to carry out the next misadventure with us. రైట్. సో పాకిస్తాన్ లో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రకటించారు. అయితే భారతదేశం కూడా దీన్ని ఒక యాక్ట్ ఆఫ్ వార్ గా ఈ రోజు కూడా చూడని పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎందుకంటే మనం దాడి చేస్తుంది కేవలం ఉగ్రవాద శిబిరాలపై ఖచ్చితత్వంతో దాడి చేస్తున్నాం. ఎలాంటి పాకిస్తాన్ మిలిటరీ పైన కానీ లేకపోతే సాధారణ ప్రజానీకం పైన కానీ ఎలాంటి దాడి చేయని ఒక ధోరణి మనం ఎంచుకున్న నేపథ్యంలో మరి దీన్ని యాక్ట్ ఆఫ్ వార్ గా పాకిస్తాన్ అభివర్ణిస్తోంది. లెట్ us embrace ఆపరేషన్ సింధూర్. పిఓకేలోని ఉగ్ర స్థావరాల మీదే కాదు, పాకిస్తాన్ భూభాగంలోని టెర్రరిస్ట్ శిబిరాల మీద కూడా భారత్ వాయుసేన మెరుపు దాడులు చేసింది. పహల్గాం దాడి తర్వాత కసి మీద ఉన్న భారత్ ఒక్కసారిగా పాకిస్తాన్ మీద విరుచుకుపడింది. లాస్ట్ టైం బాలాకోట్ దాడిలో పిఓకేకే పరిమితమైన ఈ దాడులు ఇప్పుడు ఏకంగా పాక్ భూభాగంలోకి భారత్ రఫేల్ జట్లు దూసుకెళ్లాయి. బాలాకోట్ మీద దాడి సమయంలోనే దాడి చేయాలని భారత్ అనుకుంది, కానీ చివరి నిమిషంలో వ్యూహం మార్చుకుంది. కానీ ప్రస్తుతం ఇట్స్ నాట్ ద సేమ్ ఇండియా అనే మెసేజ్ ఖచ్చితంగా వెళ్తున్న పరిస్థితి. ఒకసారి చూద్దాం ఇస్మాయిల్. లెట్ us ట్రై టు ఎలాబరేట్ ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా జరిగింది అనేది. పాక్ పై భారత్ విరుచుకుపడింది. 2 గంటల 30 నిమిషాలకు మొదటి దాడి చేసినట్టుగా చూస్తున్నాం. 9 ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి చేసింది. రైట్. ఎస్, యూ కెన్ టేక్ ఓవర్ ఇస్మాయిల్. లష్కరే తోయిబా అదేవిధంగా జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి ఉగ్రవాద స్థావరాలు ఎక్కడ ఉంటుందో మనం ఒకసారి చూడొచ్చు. పైన టాప్లో ముజఫరాబాద్ ఉంది, కింద బహవాల్పూర్. ఈ రెండు కూడా ఒక విధంగా ఎగ్జిట్ పాయింట్, ఎంట్రీ పాయింట్ అనుకోవచ్చు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఏవైతే ఉగ్ర శిబిరాలు ఉన్నాయో వాటికి. ఈ ముజఫరాబాద్కి సంబంధించి ఎప్పుడైతే హఫీజ్ సయీద్కి సంబంధించినటువంటి లష్కరే తోయిబా అది హెడ్ క్వార్టర్గా చాలా కాలం ఉండింది. ఆయన హైడౌట్స్ అక్కడే ఉన్నాయి. పాకిస్తాన్ నుంచి తీసుకొచ్చినటువంటి కాశ్మీర్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి యూత్ని ట్రైనింగ్ ఇస్తారు అక్కడ. బేసిక్గా ఈ ట్రైనింగ్ అనేటువంటిది మనం 2019లో జరిగినటువంటి పుల్వామా అటాక్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా
ద లవర్ బాయ్ ఆఫ్ పుల్వామా అనేటువంటి ఒక పుస్తకం ఉంది. దాంట్లో క్లియర్గా ఒక మేజర్ స్థాయి ర్యాంక్ ఆఫీసర్ రాసినటువంటి పుస్తకం అది. దాంట్లో చాలా క్లియర్గా ఏ విధంగా ఈ ట్రైనింగ్ అనేటువంటి జరిగింది, ఏ విధంగా ఈ RDX అనేటువంటి దాన్ని ఇంపోర్ట్ తీసుకొచ్చారు, ఏ విధంగా వీళ్ళు తాలిబాన్ కైండ్ ఆఫ్ ఏవైతే మైన్స్ ఉంటాయో లేకుంటే ఎక్స్ప్లోజివ్స్ ఉంటాయో వాటిని తయారు చేశారు అనేటువంటిది చాలా ప్లానింగ్ ఇందులో ముజఫరాబాద్లో జరిగింది. So it's a దట్స్ వాట్ వెరీ terrorist ఇంపార్టెంట్ థింగ్, Terrorist వెరీ factory. టెరిస్ట్ ఫ్యాక్టరీ అనేటువంటిది. తర్వాత మనం ఇంకొక ఇంపార్టెంట్ జర్నల్ మురిడికి అనేటువంటి ప్లేసెస్ కూడా చూడొచ్చు. అక్కడ నుంచే ఎవరైతే కసబ్ వచ్చాడో ట్రైన్ అక్కడ అయ్యిండు. చాలా విషయాలు ఈ రోజు వాట్ హ్యావ్ యూజ్డ్ అనేది ఉదయం నుంచి కూడా మనం మాట్లాడుతున్నాం. మనకు కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు. ఈ రోజు బయటకు కూడా వినిపిస్తున్నది స్కాల్ప్ మిసైల్ 250 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించే ఈ మిసైల్ ని వాడాం. అలాగే హ్యామర్ బాంబ్స్, మల్టీ స్టోర్ బిల్డింగ్స్, బంకర్స్ ను కూడా ఇవి ధ్వంసం చేయగలదు. కామికేజ్ డ్రోన్స్ గతంలో ఎన్నడూ మనం చూడని, ఎప్పుడు దాడి చేసినా భారత్ ఫస్ట్ టైం ఈ డ్రోన్స్ అటాక్ చేసింది అంటే కనుక వీఆర్ ఎట్ 4.5 జన్ అనేది ఇంతకుముందు భరత్ రెడ్డి గారు కూడా చెప్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇస్మాయిల్, హ్యామర్ బాంబ్స్, మల్టీ స్టోర్ బిల్డింగ్స్, బంకర్స్ ను వాటిని మొత్తం కూడా ధ్వంసం చేసే సామర్థ్యం పెట్టుకుంటుంది. అలాగే మిజైల్స్తో అలాగే డ్రోన్స్ని కూడా ఉపయోగించిన స్థాయికి ఈరోజు భారత్ వచ్చింది. ఏ రకంగా రిటాలియేట్ అవుతుంది అని మీరు అడిగిన ప్రశ్నకి భరత్ రెడ్డి గారి సమాధానం కూడా మనం చూసాం. ఈరోజు వాళ్ళ దగ్గర అంత సామర్థ్యం లేదు అనేది అయితే ఖచ్చితంగా వినిపిస్తుంది. ఒకవేళ ఏదైనా సామర్థ్యం ఉంటే, లేదంటే అరువు తెచ్చుకున్న టెక్నాలజీ ఏదైనా ఉంటే కనుక భారత భూభాగంపై మన ఇండియా ఆలోచించే విధంగా సివిలియన్స్ పైనో లేకపోతే మిలిటరీ బేసిస్ మీద దాడులు చేయకుండా మనం ఏ రకంగా ఇప్పుడు ప్రస్తుతం వీటిని ఎక్సర్సైజ్ చేస్తున్నామో, we cannot expect the same thing from Pakistan. Definitely. That can be from anywhere or to any place. So ఇలాంటి సిచ్యువేషన్ లో how we should be equipped. డెఫినెట్గా పాకిస్తాన్ ఇప్పుడు వరకు భరత్ రెడ్డి గారు చెప్పినట్టు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ తన మగతనాన్ని ప్రదర్శించేటువంటి ఒక పనిలో ఉన్నాడు. తన సీటును కాపాడుకునేటువంటి ఒక చాలా కంపల్షన్లో ఉన్నాడు. కాబట్టి ఆయన ఎటువంటి మిస్అడ్వెంచర్స్ కన్నా పాల్పడేటువంటి ఒక ప్రమాదం అయితే ఉంది. మన ప్రిపరేషన్ ఎంత ఉంది అనేటువంటిది, ఎందుకు పుల్వామా ఈ అటాక్, మనం పుల్వామా అటాక్ జరిగిన తర్వాత 24 అవర్స్, పహల్గాం అటాక్ జరిగిన తర్వాత 24 అవర్స్లో చేయొచ్చు. కానీ మనం ప్రిపేర్నెస్ తీసుకున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క పౌరుడి ప్రాణం ఇంపార్టెంట్ అనేటువంటి దాంట్లో మనకు సంబంధించినటువంటి యాంటీ ఏదైతే ఎయిర్క్రాఫ్ట్ మిసైల్స్ ఉన్నాయో లేకుంటే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉందో దాన్ని ప్రాపర్గా కమిషన్ చేసి ఒక అసెస్ చేసిన తర్వాత ఫుల్ స్కేల్ వార్ వస్తే మన ప్రిపేర్డ్గా ఉండాలని, ఈవెన్ మన పౌరుల్ని కూడా సన్నద్ధం చేసే విధంగా ఈరోజు ఒక మాక్ డ్రిల్ కూడా మనం దేశవ్యాప్తం పెట్టాం. ఇది పెట్టిన తర్వాత మాత్రమే మనం ఈరోజు అటాక్ చేయడం జరిగింది. డెఫినెట్గా మనం కొన్ని అంటే మన దగ్గర ఉన్నటువంటి మనకు ప్రతి కంట్రీకి ఛాలెంజెస్ ఉంటాయి. డెఫినెట్గా ప్రతి కంట్రీకి సంబంధించినటువంటి డిఫెన్స్ సిస్టంలో కొన్ని చోట్ల ల్యాబ్స్ ఉంటాయి. బట్ మనం ప్రిపేర్నెస్ ఎంత ఉందంటే లాస్ట్ 15-20 ఇయర్స్లో, ముఖ్యంగా లాస్ట్ 15 ఇయర్స్లో మనం ఒకటి ప్రధానంగా చూస్తున్నాం. ఇండిజినియస్ అంటే మన ఇండియాలో డెవలప్ అవుతున్నటువంటి మిసైల్స్ కావచ్చు, లేకుంటే హెలికాప్టర్స్ కావచ్చు, లేకుంటే మన డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో ముఖ్యంగా యాంటీ మిసైల్ సిస్టమ్ కావచ్చు, వీటిని అన్నింటినీ మనం ఇండిజినియస్గా DRDO లాంటి సంస్థలు కంటిన్యూగా దాని మీద రీసెర్చ్ చేస్తుంది. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ దాని మీద ఎక్కువ ఉంది. ఎట్ ద సేమ్ టైం మనమే ప్రిపేర్ చేసుకోవాలి. రష్యా మీదనో, ఫ్రాన్స్ మీదనో, US మీదనో డిపెండ్ కావద్దు. మనది మనం హోమ్ రన్గా మేక్ ఇన్ ఇండియా అనేటువంటి ఒక నిదానంతో మనం అవుతున్నాం. సో మన డిఫెన్స్ సిస్టమ్ అనేటువంటిది చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆ మొత్తం భరత్ రెడ్డి గారు చెప్పినప్పుడు డెఫినెట్గా ఈరోజు ఆర్మీ చాలామంది భారతీయులు మనం అందరం కూడా పాకిస్తాన్ మిస్అడ్వెంచర్స్ చేస్తే, దుస్సాహసం చేస్తే ఈసారి దాన్ని ముక్కలు చేయడానికి కరెక్ట్ అవకాశం అనేటువంటిది ఉంది. ఎట్ ద సేమ్ టైం మనం ఏదైతే మన హోమ్ గ్రౌండ్కి సంబంధించినటువంటి టెక్నాలజీ ఉందో అది పూర్తిగా ప్రదర్శించేటువంటి ఒక సత్తా కూడా ఈరోజు భారత్కు ఉంది. బట్ డెఫినెట్గా పాకిస్తాన్లో ఉన్నటువంటి లీడర్షిప్ తన ఓన్ క్రైసిస్ని దాచిపెట్టుకోవడానికి ఇటువంటి అడ్వెంచర్స్ చేసేటువంటి ప్రమాదం ఉంది. అయితే అది ఏ ఏరియా నుంచి చేస్తుంది, ఎంతవరకు చేస్తుంది, ఇంటర్నేషనల్ ఏదైతే మొత్తం సమాజం ఉందో అది ఎంతవరకు పాకిస్తాన్ని కట్టేలు చేస్తుంది, ఇప్పటికే మీరు చేసినటువంటి ఓవర్ యాక్షన్ చాలు, ఈ దాడుల వెనుక మీరున్నారు, ఉగ్రవాదులు దాడి చేశారు కాబట్టి ఆ ఉగ్రవాదుల మీద భారత్ ప్రతీకారం తీర్చుకుంది, మీరు చేయకూడదు అనేటువంటి ప్రెషర్ పాకిస్తాన్ మీద ఉంది. ముఖ్యంగా US నుంచి ఉంది, సౌదీ నుంచి ఉంది. ఈ రెండు కంట్రీస్ ఆ పాకిస్తాన్కి ఎక్కువ ఫండ్స్ ఇస్తాయి కాబట్టి సౌదీ లాంటి ఒక ఇస్లామిక్ సెంట్రిక్గా ఉన్నటువంటి కంట్రీ ఈరోజు భారత్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది ఓవర్ పాకిస్తాన్. డెఫినెట్గా ఇది ఒక దౌత్యపరంగా భారత్ సాధించినటువంటి ఒక గొప్ప విజయంగా కూడా మనం చూడాల్సి ఉంటుంది. Right. Ismail, let us discuss about what could be the role of IB, what could be the role of RAI ఇక్కడ. సో అలాగే NSA, ఈ మూడు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటాయి, ఇంత ఖచ్చితత్వంతో ఇంత ప్రిసైజ్గా మనం దాడులు చేసామంటే కనుక అఫ్కోర్స్ మీరు చెప్పిన దాన్ని బట్టి ఖచ్చితంగా మనం ప్రిపేర్డ్గా ఉంటాం. బట్ ఎలాంటి ఎక్సర్సైజ్ జరుగుతుంది దౌత్యపరంగా, ఈరోజు మీరు చెప్పిన దాంట్లోనే అంతర్జాతీయ సమాజం నుంచి ఎలాంటి సపోర్ట్ మనం ఈరోజు కూడగట్టుకోగలిగాం. రైట్, ఈరోజు మనం చూస్తున్నాం వైట్ హౌస్ నుంచి 2 ప్రకటనలు వెలువడ్డాయి. సో ఫారిన్ సెక్రటరీ మాట్లాడుతూ మొత్తం యావత్ ప్రపంచం సింధూర్ ఆపరేషన్ తోటి మేల్కొంది ఈరోజు అనేది ఆయన మాట్లాడితే, ట్రంప్ అంటూ ఉన్నారు యుద్ధం త్వరగా ముగుస్తుందని ఆశిద్దాం అనేది. సో వాట్ డూ యూ థింక్, హౌ కెన్ వి ఎక్స్పెక్ట్ దిస్? ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందా, లేదంటే ఉగ్రదాడుల్ని మనం ఛేదించాం కాబట్టి, వాళ్ళని ధ్వంసం చేశాం కాబట్టి ఒక స్టెప్ బ్యాక్ తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుందా అంటే? నేను దీని గురించి మాట్లాడే ముందు ఒక లైన్ చెప్తాను. ఎందుకు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు?
26 మంది మహిళల సింధూరం తుడిచివేసినటువంటి ముష్కర మూకలను ఖతం చేసినటువంటి ఆపరేషన్ ఇది. 26 మంది మగవాళ్ళను వెతికి చంపారు. వాళ్ళ భార్యలకు సంబంధించినటువంటి సింధూరం తుడిచివేసినటువంటి ఒక పాశవికమైనటువంటి ఉగ్రవాద చర్యకు తీసుకున్నటువంటి ప్రతీకారం ఇది. అందుకే ఈ ఆపరేషన్ సింధూర్. ఈరోజు ఈ సింధూర్ మీద చాలా వరకు మనం డిబేట్ చేయొచ్చు, డిస్కషన్ చేయొచ్చు, చాలా డెవలప్మెంట్స్ కూడా ఉండొచ్చు. కానీ ఇది భారతదేశం ఖచ్చితంగా తీర్చుకోవాల్సినటువంటి రక్తపు బాకీ. ఇది పహల్గాంలో తడియారని రక్తం తీసుకున్నటువంటి ఒక ప్రతీకారం. కాబట్టి ఈరోజు భారత్ 15 రోజుల్లో తీసుకుందా, 12 రోజుల్లో తీసుకుందా అనేటువంటి దానికంటే ముందు ఇది ఎందుకు కంపల్షన్, ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది దానికి. ఇక్కడ దాడి చేసి పాకిస్తాన్లో ఉన్నటువంటి హైడౌట్స్లో దాక్కొని మళ్ళీ దాడి చేయడానికి ప్రణాళికలు వేస్తుంటే ఎన్నిసార్లు చేతులు కట్టుకొని ఉండాలి అని రగిలిపోతున్నటువంటి రక్తం చెప్పినటువంటి ఆన్సర్ ఇది. సో నేను ఒక ఆన్సర్ ఖచ్చితంగా చెప్తాను. ప్రిపేర్నెస్ ఎట్లా ఉంది అంటే మన దగ్గర 2 యుద్ధాలు జరుగుతున్నాయి. ఒకటి మన సైన్యం ఈరోజు ఆపరేషన్ సింధూర్ చేసింది, రెండోది దౌత్యపరమైనటువంటిది. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక ప్రపంచంలో ఉన్నటువంటి ఇది మనం గ్లోబల్ యుగంలో బతుకుతున్నాం. ప్రతి ఒక్కరికి ఒక కంట్రీ మీద డిపెండ్ ఉంది. ఒకవేళ మన మీద మనం తప్పు చేస్తే అమెరికా లాంటి కంట్రీస్ ఇంకెవరైనా శాంక్షన్స్ విధించేటువంటి అవకాశం ఉంది. సో డెఫినెట్గా మన వైపున ఉన్నటువంటి మన స్ట్రాటజీని, మనకు ఉన్నటువంటి కంపల్షన్స్ని మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఉగ్రదాడుల మీద, ఉగ్రవాదులకు సంబంధించినటువంటి పూర్తిగా హైడౌట్స్ మీదే మనం దాడి చేశాము. దీనికి సంబంధించి చాలా పక్కా ఇన్ఫర్మేషన్ ఎన్ఐఏ దాదాపు 15 రోజుల నుంచి మొత్తం ఇన్వెస్టిగేట్ చేసింది. దాంట్లో చాలా ఆధారాలు వచ్చాయి. ఎటువంటి ఆధారాలు? పాకిస్తాన్ భూభాగం నుంచి వచ్చినటువంటి ముష్కరులు, ఉగ్రవాదులు చేసినటువంటి దాడి ఇది. దీన్ని మనం ఎవిడెన్సెస్ని రేపు అంతర్జాతీయ సమాజం ముందు చూపెట్టాలి. ఎట్ ద సేమ్ టైం ఆర్మీ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత భారత్ ఈ ఎవిడెన్సెస్ని కూడా రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకు ఇక్కడ దాడి చేశారు అంటే మా దగ్గర గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి ఇమేజెస్ ఉన్నాయి, శాటిలైట్ ఇమేజెస్ ఉన్నాయి, గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి ఖచ్చితమైనటువంటి సమాచారం ఉంది. పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఏవైనా వాళ్ళకి సంబంధించినటువంటి రికార్డ్స్ ఏమైనా ఉన్నాయని అటువంటివి కూడా సాధించి ఆ తర్వాత ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. ఒక ఆపరేషన్ చేసినప్పుడు ఆపరేషన్ని జస్టిఫై చేయాల్సుకునేటువంటి అవసరము లేకుంటే బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి ఈ 15 రోజులు భారతదేశంలో ఉన్నటువంటి రా కావచ్చు, ఐబీ కావచ్చు, వీళ్ళందరూ చేసినటువంటి ఎన్ఎస్ఏ కావచ్చు చేసినటువంటి వర్క్ ఇది. ఎందుకు ప్రధానమంత్రి దగ్గర వరుస భేటీలు జరిగాయి, ఎందుకు క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అనేటువంటిది ఇన్నిసార్లు భేటీ అయింది అని అంటే దీనికి సంబంధించి ఒకటి మనం యుద్ధం చేయడము లేకుంటే మిసైల్స్ వేయడం అనేటువంటిది ఒక ఎత్తు. ఇది ఒక యుద్ధంలో, యుద్ధతంత్రంలో ఒక భాగం మాత్రమే. కానీ దీంతోపాటు ఒక దౌత్యమైనటువంటి ఒక పోరు కూడా మనకు పాకిస్తాన్లో ఉంది. రేపు ఈరోజు మనం ఇప్పటివరకు చూసాము దాదాపు ఉదయం 1:44 ప్రాంతంలో ప్రిసైజ్గా దాడి జరిగింది. ఇప్పుడు మనం దాదాపు 9:30 టైం అవుతుంది. అంటే 5-6 గంటల సమయం, ఇప్పటికి 8 గంటల సమయం దాటిపోయింది. ఈ 8 గంటల్లో ఎటువంటి దౌత్యపరమైనటువంటి డెసిషన్స్ వస్తున్నాయి. ఇప్పటికీ అమెరికా దీని మీద స్పందించింది. పాకిస్తాన్కి అండగా ఉన్నటువంటి చైనా నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్టేట్మెంట్ లేదు. సౌదీ అరేబియా మనతో ఉంది. డైరెక్ట్గా మనకు ఇజ్రాయెల్ బాహటంగా వీఆర్ విత్ యూ అనేటువంటి ఒక సపోర్ట్ ఇచ్చింది. సో దౌత్యపరంగా మనం ఇప్పటికే ఒక హాఫ్ విజయం మనకు వచ్చింది, హాఫ్ బ్యాటిల్ అనేటువంటి మనం విన్ అయిపోయాం. సో డెఫినెట్గా ప్రిపేర్నెస్ ఉంది. ఎట్ ద సేమ్ టైం దౌత్యపరంగా తీసుకోవాల్సినటువంటి ఉంది. ముఖ్యంగా ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీలో ఎక్కడెక్కడైతే ఎంబసీస్ ఉన్నాయో ఆ ఎంబసీస్ యాక్టివ్గా పనిచేస్తున్నాయి. ఎందుకు ఈ దాడి చేయాల్సి వచ్చింది, ఎందుకు పాకిస్తాన్ లోపలికి వెళ్ళి, పాకిస్తాన్ ఇంట్లోకి వెళ్ళి, పాకిస్తాన్ చెంప మీద ఇంత స్ట్రాంగ్గా ఎందుకు కొట్టాల్సి వచ్చింది అనే దానికి మన దగ్గర ఒక జస్టిఫికేషన్ ఉంది. రైట్. సో 2 యుద్ధాలు మనం చేస్తున్న ప్రస్తుత పరిస్థితి మనం చూస్తున్నాం. మన భారత ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒకవైపు మిజైల్స్తో అక్కడ దాడి చేస్తుంటే భారత ప్రభుత్వానికి సంబంధించిన డిప్లొమసీ టీం ఏదైతే ఉందో అన్ని ప్రాంతాల్లో అలాగే అగ్ర రాజ్యాల దగ్గర కూడా ఒక మద్దతుని కూడగొట్టుకునే ప్రయత్నం ఈ 15 రోజుల్లో చేసిన నేపథ్యం మనం చూస్తున్నాం. సో ఖచ్చితత్వంతో చేసిన ఈ దాడులు ఉగ్ర శిబిరాల మీదే కానీ ఏ దేశం మీద కాదు అనే ఖచ్చితమైన మెసేజ్ని కూడా మనం ఇస్తున్న సమయంలో ఒకవేళ పాకిస్తాన్ దుస్సాహసం ఏదైతే చేసినట్టు అయితే కనుక ఖచ్చితంగా ధీటుగా బదిలవడానికి భారత్ సిద్ధంగా ఉంది అనేది ప్రస్తుతం ఈ ఆపరేషన్ సింధూర్ ముంగిట ఖచ్చితంగా మనం చెప్పచ్చు.